గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం అచ్చుల గురించి తెలుసుకుందాం. అచ్చులంటే సులభంగా పలకగలిగే అక్షరాలను అచ్చులు అని అంటారు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి నాన్న ఒకసారి. ఇది ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహా. చూడండి పిల్లలు, ఇప్పుడు అచ్చులను అందరూ కూడా నేర్చుకున్నాం కదా. అయితే అచ్చులతో చాలా పదాలు అనేటివి వస్తాయి. మనం ఇప్పుడు కొన్ని పదాలను చూద్దాం. ఆ, అరటి, ఆ, ఆవు, ఈ, ఇటుక, ఈ, ఈక, ఊ, ఉడుత, ఊ, ఊయల, రు, ఋషి, ఏ, ఎలుక, ఏ, ఏనుగు, ఐ, ఐదు, ఓ, ఒంటె, ఓ, ఓడ, ఔ, ఔటు, అం, అందెలు. చూడండి పిల్లలు, ఇప్పుడు మనం అచ్చులు వాటితో మొదలయ్యే పదాల గురించి నేర్చుకున్నాం కదా. మీరందరూ కూడా ఒకసారి నాతో పాటు అచ్చులను వాటితో మొదలయ్యే పదాలను పలకండి. ఆ, అరటి, ఆ, ఆవు, ఈ, ఇటుక, ఈ, ఈక, ఊ, ఉడుత, ఊ, ఊయల, రు, ఋషి, ఏ, ఎలుక, ఏ, ఏనుగు, ఐ, ఐదు, ఓ, ఒంటె, ఓ, ఓడ, ఔ, ఔటు, అం, అందెలు. చూడండి పిల్లలు, ఇప్పుడు అచ్చులు వాటితో కొన్ని పదాలను మనమందరూ పలికాము కదా. ఇంకా కొన్ని పదాలు ఒక బుక్లో ఉన్నాయి. వాటిని కూడా మనం ఒకసారి పలుకుదాం. చూడండి పిల్లలు, మీకు ఈ అచ్చులను పరిచయం చేశాను కదా. అయితే అచ్చులతో మాత్రమే పదాలనేటివి ఏర్పడవు, హల్లులతో కలిపి పదాలనేటివి ఏర్పడతాయి. కాబట్టి మీ అందరికీ బొమ్మలంటే బాగా ఇష్టం కదా. బొమ్మలను చూసి వాటి పేర్లను మీరు గుర్తుపడతారు కదా. కాబట్టి చక్కగా ఒక అక్షరాన్ని చూపిస్తాను, అక్షరం తర్వాత ఒక పిక్చర్ని చూపిస్తా, బొమ్మని చూపిస్తాను. దాన్ని బట్టి మీరు అది ఏమై ఉంటుందని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఇలా చూడండి. Eluka.
చేస్తాన్నాడు ఇతను? నమస్కారం చేస్తాన్నాడు కదా. ఓం నమ శివాయ అంటాం కదా, అందులో ఓం నమః. ఇక్కడ చూడండి నాన్న, అహా పక్కన 2 సున్నాలు ఉన్నాయి కదా, దాన్నే విసర్గ అంటారు. అవి గుణింతాలు చెప్పినప్పుడు మీకు చక్కగా నేర్పిస్తాను. ఈరోజు మనం అచ్చులు, వాటితో మొదలయ్యే కొన్ని పదాలను గురించి నేర్చుకున్నాం కదా నాన్న. మీకు అందరికీ బాగా అర్థమైందా? ఓకే నాన్న, నెక్స్ట్ హల్లులను నేర్చుకుందాం.